శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే హరిద్ర గణపతి విశిష్టత, ప్రత్యేకత, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈరోజు తిథి శుద్ధ ద్వాదశి, రాత్రి 1:47 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ, రాత్రి 10:36 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్రుడు కర్కాటకంలోను, రవి, బుధ, కేతువు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగానికి సంబంధించి ఈరోజు మీరు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు ఉండటం, ఆర్థికంగా కూడా ఈరోజు అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ సంతానం గురించి, వారి యొక్క విద్య, ఆరోగ్యము, వీటిపైన మాత్రం మీరు ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు మీరు కనుక ఎటువంటి ఆర్థిక ప్రణాళికలు వేసుకుంటున్నా దానికి సంబంధించి మీకు మంచిగా ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి ఉంటే అవి గనక వాయిదా పడే అవకాశాలు, అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు మేషరాశి వారికి ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ వ్యాపారాభివృద్ధి, దీంతో పాటుగా కుటుంబ సభ్యులతోటి అనుకూలమైన స్థితిగతులు అనేవి ఉండటం వలన ఈరోజు మీరు ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. దీంతో పాటుగా ముఖ్యంగా పాత బకాయిలు లాంటివి తీర్చే ప్రయత్నం మాత్రం మీరు కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు దక్షిణామూర్తి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ పరంగాను, అలాగే ఆర్థిక పరమైన విషయాలు, దీంతో పాటుగా మీకు సంబంధించిన అనేక విషయాల గురించి మీరు ఆలోచింపజేసే విధంగా ఈరోజు ఉండబోతోంది. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూలమైన స్థితిగతులు అనేవి మీకు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి కూడా మీరు సమయం గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే నూతన వస్తు వాహనాలు లేదా స్థిరాస్తులు, వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీరు గనక స్థిరాస్తుల గురించి, వాటి అమ్మకాల గురించి గనక ఆలోచన చేస్తే ఈ విషయాలకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు ఉండటం, లేదా తగిన విధంగా మీకు సలహాలు, సంప్రదింపులు మీకు తీసుకోవడానికి అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వీటికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. అయితే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో మాత్రం ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తయ్యేందుకు మాత్రం అవకాశం అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు ఆర్థిక పరమైన విషయాలలో మెరుగుదల అనేది కూడా సూచిస్తోంది. అయితే పాత బకాయిలు తీర్చడం, అలాగే కొత్తగా రుణాలు లాంటివి తీసుకునే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి మాత్రం తగిన శ్రద్ధ వహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు హరిద్ర గణపతిని ఆరాధన చేయటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం ఈ రోజు ప్రత్యేకించి ప్రతి విషయంలోనూ కూడా కష్టపడాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. శ్రమ అధికంగా ఉండబోతోంది. ఏ పని తలబెట్టినా కూడా శ్రమతో కూడినదై ఉండటం వలన పనుల విషయంలో జాప్యము, ఆలస్యము, లేకపోతే వాయిదా పడటం, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అయితే ఈ రాశివారు మాత్రం ఈరోజు తీర్థయాత్రలకు వెళ్ళటం కానీ, దైవ దర్శనం, దాన ధర్మాలు, వీటిపైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. తల్లిదండ్రులతోటి, బంధుమిత్రులతోటి కలిసే ప్రయత్నం, లేదా వారితోటి ఎక్కువ సమయం గడిపేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు.
ముఖ్యంగా ఆలోచన విధానంలో మాత్రం కొంత మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అయితే సంతానానికి సంబంధించి కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించి కానీ ఈరోజు మార్పులు అనేవి గోచరించటం లేదు. ఇక వీటన్నిటితో పాటు ఈ రాశి వారు మాత్రం ఇక్కడ కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఇబ్బంది పడే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. అలాగే వీటన్నిటితో పాటు ఈ రాశి వారు ముఖ్యంగా వీరి ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతులలో మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే కొన్ని పనులు మాత్రం ప్రయత్నపూర్వకంగా పూర్తవుతాయని గ్రహించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, అలాగే శ్రమకి తగిన ఫలితం లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపేందుకు కూడా ప్రయత్నించాలి. అలాగే దీంతో పాటు కుటుంబ సభ్యుల ఒక విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, అలాగే వారి గురించిన ప్రతి పని గురించి మీరు ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక వీటితో పాటు సంతానానికి సంబంధించి ఈరోజు శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే విద్యార్థులకి కూడా విద్య పట్ల ఏకాగ్రత కుదరకపోవటం, ఆశించిన విధంగా అడ్మిషన్లు లాంటివి లభించకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తుంది. పెట్టుబడుల విషయంలో మాత్రం ఈరోజు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు అయితే గోచరించడం లేదు. అయితే మీరు గనక దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవుడి యొక్క ఆరాధన చేయటం, స్వామివారి యొక్క అష్టోత్తరం చదవటం మీకు చక్కటి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాల గురించి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అయితే మీ స్వవిషయాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి మీరు గుప్తంగా ఉండేందుకు ప్రయత్నించాలి. కొంత మీరు ఆర్థికపరమైన విషయాలకి సంబంధించి ప్రణాళికలు కూడా వేసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కూడా కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. అయితే ఆశించిన విధంగా పనులు పూర్తి చేసుకునేందుకు మాత్రం మీరు శ్రమిస్తూ ఉంటారు. ఉన్నతాధికారుల ఒక ప్రశంసలు, అలాగే మీ యొక్క ప్రతిభా పాఠవాలు వీటి వలన మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ఈరోజు పెద్దగా ఆలోచన చేసే అవకాశాలు గోచరించటం లేదు. ఆరోగ్యం గురించి, అలాగే మీ యొక్క రుణ బాధలు, దీంతో పాటుగా కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కొన్ని విషయాలలో మాత్రం వాయిదా పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈ రాశి వారు గణేశుని యొక్క షోడశ నామ పారాయణ చేయటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నించాలి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. దుబారా ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి, అలాగే మిగతా వృత్తులలో ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏ పని తలబెట్టినా ఆలస్యంగా పూర్తి కావటం, జాప్యం ఉండటం లేదా వాయిదా పడటం ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఉద్యోగస్తులకి మాత్రం కొంతవరకు వీరు పనులను సానుకూలంగా పూర్తి చేసేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండటం, అలాగే వ్యాపార నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటం, దీంతో పాటు అధిక రుణాలు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. వస్తువులు కానీ, లేకపోతే నగదు కానీ, అలాగే ఇంటికి సంబంధించిన దస్తావేజులు ఏవైతే ఉంటాయో వీటిని తనఖా పెట్టి మీరు రుణాలు తెచ్చుకునే ప్రయత్నం చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కొత్తగా గనక వ్యాపారాలు లాంటివి మొదలుపెట్టుంటే ఈ విషయాలలో మాత్రం మీకు ఈరోజు పెద్దగా అనుకూలత అనేది గోచరించటం లేదు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు రుణ విమోచక గణేశ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారిని గరికతోటి పూజించటం వలన మీకు శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత ఉన్న ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి.
మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలన్నా లేకపోతే ఇతర ప్రాంతాలకి విద్యను అభ్యసించడం కోసం వెళ్ళాలనుకుంటున్నా ఆ విషయాలలో మీకు అనుకూలత అనేది గోచరిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. అలాగే ఉద్యోగస్తులకి ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల్లో వీరి యొక్క ప్రతిభకు సంబంధించి గుర్తింపు లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా శ్రమ అధికంగా ఉండబోతోంది. ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచన చేయటం, అలాగే దీనికి సంబంధించి మీరు నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీరు ఆశించిన విధంగా ఇంకా ఆర్థికంగా ప్రగతి కోసం అని చెప్పి మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు మాత్రం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు మహాగణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగపరంగా ఎటువంటి మార్పులు చేర్పులు గోచరించటం లేదు. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే మీరు స్థిరాస్తికి సంబంధించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా స్థిరాస్తులు పెంచుకోవటం లేదా కొనుక్కోవటం, అమ్మటం, లేదా మీ స్థిరాస్తులకి సంబంధించి అద్దెలు లాంటివి ఇవ్వటం, వీటికి సంబంధించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వస్తు వాహనాల గురించి ఆలోచన చేయటం, లేదా మీ యొక్క వాహనాలకి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి కనుక ఈ విషయాలకు సంబంధించి జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి అనుకూలంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరిచే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆశించిన విధంగా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు విద్యా గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఈరోజు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు అనేవి కనపడుతున్నాయి. అయితే మీరు కోరిన విధంగానే ఉద్యోగ వ్యాపారాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. మీ యొక్క జీవిత భాగస్వామి గురించి, వారి యొక్క ఆరోగ్యము, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, వీటి గురించి మాత్రం ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, అలాగే ఆరోగ్యము, వీటి గురించి ప్రత్యేక శ్రద్ధను చూపించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉన్నా ఈరోజు మీరు స్పెక్యులేషను లేదా షేర్ మార్కెట్లు, వీటికి సంబంధించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, లేదా పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశివారు ఆర్థిక సంబంధమైన విషయాల గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచటం, అలాగే పొదుపు పాటించేందుకు ప్రయత్నించటం, దీర్ఘకాలిక పెట్టుబడులు, అలాగే దీంతో పాటు షేర్ మార్కెట్లు, వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. దీంతో పాటు జీవిత భాగస్వామికి సంబంధించి కూడా, అంటే వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, దీనికి సంబంధించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు ఈరోజు శ్రీ గణేశ భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఈరోజు ప్రతి విషయంలోనూ ఆటంకాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా, వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా, అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ప్రతి విషయంలోనూ ఏదో ఒక రకమైన జాప్యము, వాయిదా పడటం, లేదా అనుకున్న విధంగా పనులు సకాలంలో పూర్తి కాకపోవటం ఇబ్బందికరంగా ఉంటుందని గ్రహించాలి. ఆస్తి తగాదాలు లేదా కోర్టు సమస్యలు మీకు ఎక్కువగా మానసిక వేదనను కలిగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తి చూపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు తప్పనిసరిగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలుంటాయి కనుక జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక సంతానానికి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా మార్పులు చేర్పులు అనేవి గోచరించటం లేదు. ఇక ఈ రాశి వారు ముఖ్యంగా ఆస్తులకి సంబంధించి జాగ్రత్తలు వహించడంతో పాటు ఈ ఆస్తికి సంబంధించి ఎటువంటి లిటిగేషన్లు, కోర్టు కేసులు ఉన్నా
తగిన విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు కూడా వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఈ రాశి వారు ఈరోజు గణపతి అష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే భాగస్వామ్యంలో ఉన్న వారికి ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. జీవిత భాగస్వామికి సంబంధించి కూడా వారి ఆరోగ్యము, విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం, ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు ఉండటం వలన మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ముఖ్యంగా రుణాలు గురించి ఆలోచన చేయటం, పాత బకాయిలు తీర్చడం కోసమని నూతన రుణాలు తీసుకోవటం, అలాగే మీవేమైనా ఆస్తులు ఉంటే వాటిని తనఖా పెట్టడం ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక దీనికి సంబంధించి జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ రాశి వారు ఈరోజు గణేష పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు కూడా వీరి యొక్క ఆరోగ్యము, ఆర్థిక స్థితిగతులు, దీంతో పాటుగా కుటుంబ సభ్యులతోటి సమయం గడపటం, అలాగే జీవిత భాగస్వామికి సంబంధించి వారి ఆరోగ్యము, రుణాలు, అలాగే వారి యొక్క వ్యాపారము, ఉద్యోగము వీటి గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. రుణ ఒత్తిళ్లు, రుణ బాధలు అధికంగా ఉండటం వలన నూతన రుణాలు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి ఈ రోజు ప్రత్యేకించి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. నూతన పెట్టుబడుల గురించి కానీ, షేర్ మార్కెట్లు, స్పెక్యులేషను వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరించటం లేదు. అయితే ఈ రాశి వారు శత్రువులపైన విజయాన్ని సాధించే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలు వాయిదా పడటం, అలాగే మీకు సంబంధిత వ్యక్తులతోటి వాదోపవాదాలు లాంటివి ఉండటం ఇవి మీకు కొంత చిరాకును కూడా కలిగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గణేష నవరాత్రుల్లో వచ్చే గురువారం సందర్భంగా హరిద్రా గణపతిని పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయి. హరిద్రా గణపతి అంటే పసుపుతో తయారు చేయబడిన గణపతి అని అర్థం. తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దని హరిద్రా గణపతిగా భావిస్తూ అక్షింతలతో పూజిస్తూ ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే దీన్ని హరిద్రా గణపతి పూజ అంటారు. ఈ హరిద్రా గణపతి పూజ చేయటం ద్వారా జాతకంలో గురుబలం పెరుగుతుంది. గురుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. ఒకప్పుడు అగస్త్య మహర్షి మహానుభావుడు, సామాన్యుడు కాడైన ఆయన ఆ దక్షిణ దేశంలో ద్రవిడ దేశం దగ్గర ఒక పర్వతం మీద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ద్రవిడ దేశం వాళ్ళకి కావేరీ నదే ప్రధానమైనటువంటి నది. మిగిలినవి ఎక్కువ నదులు లేవు. వాళ్ళందరూ కూడా కావేరీ నది మీద ఆధారపడతారు ఎక్కువగా. అప్పటికి కావేరీ నది లేదు. వాళ్ళకి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ మీరు చూడండి, అందుకే ద్రవిడ దేశంలో ఒక అలవాటు ఉంది. వీధి వీధిన విఘ్నేశ్వర దేవాలయాలు ఉంటాయి. వీధి వీధిన. అక్కడ మీకు ఇంకొక చమత్కారం ఏమిటో తెలుసా? ఇప్పుడు ఆ అలవాటు తగ్గిపోయింది, కానీ పూర్వం ఒక అలవాటు ఉండేది. దొంగతనం చేసిన విఘ్నేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తే బాగా ఫలితాలు ఇస్తుంది. అందుకని ఏం చేస్తారంటే, వీధిలో ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి దేవాలయాలేగా, వాళ్ళెవరో ఆ చెట్టు కింద విఘ్నేశ్వరుడు మూర్తిని ఎట్టాలంటే ఈ మూర్తిని ఎత్తుకుపోతారు.
అందుకుని ఏం చేస్తారంటే మన మూర్తిని ఎత్తుకుపోతారేమో అని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ విఘ్నేశ్వరుడు చూసుకుంటూ ఉంటారు భక్తితోటి. అదో చమత్కారమైన సిద్ధాంతం. ఎక్కడ చూడండి పిళ్ళయార్ పిళ్ళయార్ పిళ్ళయార్, మురుగన్ 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 అని సుబ్రహ్మణ్యుడే తమిళదేశంలో. ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి ఆరాధన. మీరు చూడండి తమిళదేశంలో ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి ఆరాధన ఉంటుంది. ఆయన్ని ప్రార్థన చేశారు వాళ్ళందరూ, స్వామి మాకు మంచినీళ్ళు లేవు ఇప్పించండి అన్నారు. చూశాడు, అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు మహానుభావుడు అగస్త్యుడు పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఆయన కమండలం కానీ కింద పడిపోయిందా, అందులోంచి వస్తున్నటువంటి జలం ఆగదు, పెద్ద ప్రవాహం కింద పెడుతుంది. ఎందుకంటే ఆయన శక్తి అటువంటిది. ఒకప్పుడు శంకర భగవత్పాదులు తన కమండలంలోకి నర్మదా నది వరదలన్నింటినీ పట్టేశారు. వాళ్ళ యోగశక్తి అటువంటిది, అగస్త్యుడు అటువంటి వాడు. ఆయన కమండలంలో నీళ్లు కింద పడ్డాయా, ఒక మహానది కింద ప్రవహిస్తుంది. ఆ కమండలాన్ని పడగొట్టాలి. ఎవరెడతారు? ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కమండలం పడగొట్టడమే. ఆయన జపం చేసుకుంటున్నాడు. విఘ్నేశ్వరుడు ఏమీ తెలియని వాళ్ళ చిన్నపిల్లాడి రూపంలో వెళ్ళి కమండలం కింద పడేశాడు. ఆ కమండలంలో నీళ్ళన్నీ ఒలికిపోయి ఒక మహానదీ ప్రవాహం కింద, కావేరీ నదీ ప్రవాహం కింద వెళ్ళింది. అగస్త్య మహర్షి చప్పుడైందని ఇలా చూశాడు, కమండలం ఒలికిపోయి నీళ్ళన్నీ ఒలికిపోయి. ఎవడు రా అని చూశాడు. దూరంగా అగస్త్య మహర్షి లావుగా పొట్టిగా ఉంటారు, విఘ్నేశ్వరుడు లావుగా పొట్టిగా ఉంటాడు. పిల్లవాడి రూపంలో పరిగెడుతున్నాడు. ఈ పిల్లాన్ని పట్టుకుని కొట్టేస్తాను, నా కమండలం పడేశాడని వెనకాతల పరిగెత్తాడు. పరిగెత్తి పరిగెత్తి దగ్గరికి వెళ్ళి చెయ్యట్టుకుని చూసేటప్పటికీ విఘ్నేశ్వరుడిగా సాక్షాత్కరించాడు. కనపడేటప్పటికి అమ్మ బాబోయ్, పరమశివుని కుమారుడు పరబ్రహ్మం విఘ్నేశ్వరుడు అని చెప్పి అంత పెద్ద ఆయన సంతోషంతో ఏం చేశాడంటే, స్వామి పొరపాటు అయిపోయిందని ఇలా 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 అన్నాడు. అప్పుడు వరం ఇచ్చాడు, ఇలా ఎవరన్నా క్షమించేస్తానన్నాడు. అందుకే మొదట అగస్త్యుడు ఇలా మిటికెలు కొట్టుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటికే అంతే. ఆయన దగ్గరికి వెడితే ఇలా అంటే చాలు సంతోషం. కాబట్టి విఘ్నేశ్వరుడి దగ్గర ఒక్క మాట చాలు. కాబట్టి ఇలా అంటే చాలు. ఆయన దగ్గర ఇలా పట్టుకుని గుంజీలు తీస్తే చాలు. ఎందుకు వచ్చింది అంటే పిల్లవాడి తత్వం కాదు. ఆయన శైవాన్ని వైష్ణవాన్ని బంధుత్వంతో కలిపాడు. అదో అద్భుతం విఘ్నేశ్వరుడి విషయంలో. నారాయణి పార్వతీదేవి, నారాయణ శ్రీ మహావిష్ణువు. విష్ణువు యొక్క చెల్లెలే నారాయణి. విష్ణువు యొక్క చెల్లెలు నారాయణి అయితే నారాయణి కొడుక్కి నారాయణ ఏమవుతాడు? మేనమామ అవుతాడు. మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. తాతగారికి మనవడంటే ముద్దు, మేనమామకి మేనల్లుడంటే ముద్దు. ఆ రెండు ముద్దులు చాలా ప్రీతిగా ఉంటాయట. లోకంలో సహజమైన ప్రేమ, నిష్కాపట్యంగా పరమ ప్రేమగా ఉంటుందిట.